ఇది వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన అసెంబ్లీలో బైబిల్ పట్టుకుంటే నేరం, ఘోరం, అపచారం, అపవిత్రం అన్నట్లుగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. సార్, మీరు క్రిస్మస్కి వెళ్ళి బైబిల్ పట్టుకొని వాక్యాలు చెప్పలేదా? మీరు గుడ్ ఫ్రైడేలకి వెళ్ళి బైబిల్ పట్టుకొని వాక్యాలు చెప్పలేదా? మీరు బైబిల్ పట్టుకోలేదా? మరి మీరు కూడా బైబిల్ పట్టుకున్నారు కదా. ఎందుకు సార్ ఈ మత జిహాదులు, మత రాజకీయాలు చేస్తారు? నిన్నటి మొన్నటి దాకా వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో అది కలిసింది ఇది కలిసిందని చెప్పేసి ఆయన్ని రాజకీయాల్లో లాగేశారు, ఆయన రోడ్డు మీద లాగేశారు. తర్వాత శివుడి నెత్తి మీద ఉన్న పాముని నేను చంపేస్తాను అనేసి శివుడిని కూడా రాజకీయాల్లో లాగేశారు. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ బైబిల్ పట్టుకుంటే తప్పు, అపచారం అన్నట్లుగా మీరు మాట్లాడుతున్నారు. ఇంకా నెక్స్ట్ మిగిలింది ఖురాన్ గ్రంథం ఒకటి. ఆ ఖురాన్ గ్రంథాన్ని కూడా ఎప్పుడు వాడేస్తారో కూడా తెలియదు. సరిపల్ల రాజేష్ బైబిల్ పట్టుకుంటే నేరం, ఘోరం అంట. ఏంటి మరి మీ సీఎం గారికి, మన రాష్ట్ర సీఎం గారికి ఏం చెప్తావో చెప్పు. జై భీమ్, జై జగన్.